హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గవర్నమెంట్ వాళ్ళు రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నారు కదండి. ఈ సన్న బియ్యాన్ని మీరు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేసుకుంటే జై శ్రీరామ్ రైస్ ఎంత సన్నగా ఎంత సాఫ్ట్గా ఉంటుందో అన్నము ఆ విధంగా ఉంటుంది. ఇది మన అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి, చిల్లుల గిన్నె. ఈ గిన్నెలో ఈ చిన్న కప్పు వరకు ఈ రేషన్ బియ్యాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి. ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవడం వల్ల చిన్న నూకలు అనేటివి, ఇసుక, ఏదైనా డస్ట్ ఉన్నా కింద పడిపోతుంది. ఈ పైన అనేది వడ్లు మెరిగలు అంటారండి వీటిని. అవి ఈ విధంగా పైకి వస్తాయి. అవి తీసేసుకొని ఈ విధంగా మనం ఈ రైస్ని ఇలా జల్లెడ తిప్పుకుంటే డస్ట్ అనేది, ఇసుక అనేది, ఈ మెరిగలు అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత రైస్ని ఈ విధంగా పట్టుకొని మనము ఈ రైస్ని వండుకుంటే అన్నం అనేది జై శ్రీరామ్ రైస్ లాగా సాఫ్ట్గా సన్నగా చాలా బాగుంటుంది. ఇసుక లేకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఇవి నేను జల్లెడ తిప్పిన తర్వాత ఉన్న రైస్ అండి. చూడండి మీరే ఎంత బాగున్నాయి రైస్.